కొంతమందికి వస్తుందా, అందరికి వస్తుందా చెప్పండి? అందరికీ వస్తుంది. చదువుకున్న వాళ్ళకి, కొంచెం ఏమాత్రమైన ఈ యొక్క ప్రపంచం మీద అవగాహన ఉన్న వాళ్ళకి మైకేల్ జాక్సన్ అన్నటువంటి వ్యక్తి కోసం బాగా తెలుసు. అంటే ఈయన డ్యాన్స్కే ఐకాన్ అని చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో ఆయనలా డ్యాన్స్ చేసేవారు ఎవరు లేరు. అసలు ఆయనకి ఎముకలు ఉన్నాయా, ఎముకలు లేవా, ఏంటి మనిషి ఇలా డ్యాన్స్ చేస్తున్నాడని లక్షల మంది ఆయన కార్యక్రమానికి వెళ్ళి చూచేవారు. ఆయనకి ఒక ఆశ ఉండేది. ఏంటంటే ఆశ, 150 సంవత్సరాలు ఎలాగైనా నేను బ్రతకాలి, 150 సంవత్సరాలు తర్వాత నేను చనిపోవాలి, దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి అని ఆయన ఏం చేశారు అంటే, తన జుట్టు దగ్గర నుంచి కాళ్ళు వరకు పరీక్షించడానికి నిపుణులైన, అంటే సూపర్ స్పెషాలిటీ చేసిన 12 మంది డాక్టర్లని ఆయన నియమించుకున్నాడు. వాళ్ళ పని ఏంటంటే రోజు కూడా మైకేల్ జాక్సన్ గారిని పరీక్షించాలి. 12 మంది డాక్టర్లు జుట్టు దగ్గర నుంచి కాళ్ళు వరకు పరీక్షించేవారు. తర్వాత ఆయన తినే ఆహారం కూడా ఎలా పడితే అలా తినకుండా న్యూట్రిషన్స్ కొంతమంది పెట్టుకున్నాడు. వాళ్ళు ఉదయం మీరు ఇది తినాలి అంటే అదే తినేవాడు, మీరు మధ్యాహ్నం ఇది తినాలి అంటే అదే తినేవాడు, సాయంకాలం ఇది తినాలి అంటే అదే తినేవాడు. రోజు ఆయన వ్యాయామం, ఎక్సర్సైజ్ చేసేవాడు. దానికి 15 మంది కోచ్లను పెట్టుకున్నాడు. 15 మంది ఎలా వాళ్ళు చెబితే అలా ఎక్సర్సైజులు చేసేవాడు. ఎప్పటికప్పుడు తన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అని చూసుకోవడానికి చాలా అద్భుతమైన టెక్నాలజీ వాడి మెషినరీ కూడా పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తుందేమో అని, ఒకవేళ నా కిడ్నీ పోతే కిడ్నీ ఇవ్వడానికి, ఒకవేళ ఏదైనా లివర్ పోతే లివర్ ఇవ్వడానికి, ఒకవేళ రక్తం అవసరమైతే రక్తం ఇవ్వడానికి కొంతమంది మనుషులు నియమించుకొని ప్రతి నెల వారికి జీతం అలా ఇచ్చి చక్కగా చూచుకునేవాడు. వాళ్ళ పని ఏంటంటే, నాకు ఎప్పుడైనా ఏదైనా అవయవము కావాలి అంటే మీరు ఇవ్వాలి అని ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళని చక్కగా చూసుకొని పోషించేవాడు. ఎప్పుడైనా ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయితే వాళ్ళు ఆర్గాన్ ఇవ్వాలి అని. కాబట్టి ఇలా చాలా రకాలుగా ఆయన ఏం చేశాడు అంటే తన జీవితాన్ని కాపాడుకోవడానికి చూచాడు. 150 ఏళ్ళు బ్రతకాలనుకున్నాడు. 25 సంవత్సరాల పాటు ఆయన డాక్టర్లు ఎలా చెబితేనే అలాగే విన్నాడు. కానీ జూన్ నెల 25వ తారీఖున 2009వ సంవత్సరం ఆయన కన్నులు మూసాడు, చనిపోయాడు. అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో కాలిఫోర్నియాకి చెందిన 12 మంది డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ఆయన బ్రతకలేదు. విచిత్రం ఏంటంటే తన 50వ సంవత్సరమే చనిపోయాడు మైకేల్ జాక్సన్. అంటే 150 సంవత్సరాలు బ్రతకాలనుకుని 12 మంది డాక్టర్లు పెట్టుకొని 15 మంది వ్యాయామం చేయడానికి ఆయనకు తర్ఫీదు ఇచ్చే కోచ్లను పెట్టుకొని, తన ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే ఇవ్వటానికి మనుషులను పెట్టుకొని, మంచి వంటగాళ్ళను పెట్టుకొని, ఏమి తినాలో చెప్పే న్యూట్రిషన్లు పెట్టుకున్న 50వ సంవత్సరమే మైకేల్ జాక్సన్ ఏం చేశాడు అంటే కన్ను మూసాడు. అంటే మనిషికి దేవుడు ఒక ఆయుష్ నియమిస్తాడు. ఈ ఆయుష్ కాలంలో మనం వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, కానీ ఆయుష్ పెరగదు. ఏం పెరగదు? ఆయుష్ పెరగదు. ఒకవేళ మంచి ఆహారము తింటే ఆరోగ్యంగా ఉంటాం, కానీ ఆయుష్ పెరగదు. అందుకే మించజాలని ఆయుష్ పరిమాణము అని యోబు గ్రంథములో ఉంది. కాబట్టి ఈరోజు ఈ మరణం కొరకైన కొన్ని విషయాలు మనం క్లుప్తంగా విని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. యోహాను శుభవార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను శుభవార్త దయచేసి తెరవండి.
12వ అధ్యాయం, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా మైకులో చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ మాట రెండు విధాలుగా మనం ఆలోచన చేయాలి. ఒకటి, ఇక్కడ కొంతమంది గ్రీకు దేశస్తులు వస్తే వారికి అర్థమవ్వడానికి యేసు ప్రభువారు తాను ముందుగానే ఒక మాట చెప్తున్నాడు. నేను ఒక గోధుమ గింజ లాంటి వాడిని. గోధుమ గింజ భూమిలో పడాక తనకు తానే గోధుమ గింజ చనిపోతుంది. చనిపోయినటువంటి గోధుమ గింజలో నుంచి మొలకొచ్చి అది బయటకు వచ్చి మరలా ఫలిస్తుంది. నేను కూడా చనిపోబోతున్నాను, నన్ను కూడా సమాధి చేస్తారు, 3వ దినమున నేను పైకి లెగుస్తాను అని చాలా స్పష్టముగా యేసు ప్రభువారు చనిపోవడానికి ముందే తన మరణము గురించి, తన యొక్క సమాధి గురించి, తన యొక్క పునరుత్థానము గురించి ఒక గోధుమ గింజను ఉదాహరణగా తీసుకుని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే ఒక గోధుమ గింజ విత్తనం. చూడండి, విత్తనాన్ని మనం భూమిలో జల్లినప్పుడు అది గోధుమ గింజ అయినా సరే, ధాన్యమైనా, ఒక విత్తనాన్ని మనం భూమిలో వేసినప్పుడు ఏమవుతుందంటే తనంతట తానుగా ఆ గింజ చనిపోతుంది. చనిపోయినటువంటి ఆ యొక్క ధాన్యములో నుండి కానీ గోధుమ గింజలో నుండి కానీ మొలక అనేది వస్తుంది, కింద నుండేమో వేరు అనేది వస్తుంది. అంటే యేసు ప్రభువారు చనిపోవడానికి ముందే నేను చనిపోతాను, మరలా నేను లెగుస్తాను అని చెప్పాడు. అంటే దేవుడు అనేవారు ఎలా ఉండాలి అంటే ఆయన మరణం పైన కూడా అధికారము కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ మరణం దగ్గర ఓడిపోయాడు, ఓటమి పాలయ్యాడు. అనతి కాలంలోనే పార్టీ పెట్టి 300 సినిమాల్లో నటించి పార్టీ పెట్టి వెంటనే సీఎం అయ్యి రికార్డు సృష్టించిన ఎన్టీ రామారావు గారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. 108 లాంటి మంచి పథకాలు పెట్టినటువంటి వైఎస్ఆర్ గారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. ఒక స్త్రీ ప్రధానమంత్రి అయి రికార్డు సృష్టించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. అంటే ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మహానుభావులు వచ్చారు, ఎంతోమంది మేము దేవుళ్ళము అని చెప్పుకునే వాళ్ళు వచ్చారు, కానీ మరణాన్ని ఎవరూ జయించలేకపోయారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన లేచారు. ఆ విషయాన్ని ఒక గోధుమ గింజతో పోల్చి ఈ యొక్క యోహాను శుభవార్తలో ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి మరొకసారి 36వ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35 నుంచి 37 వరకు చదువుకుందాం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఇక్కడ చూడండి, కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు యేసు ప్రభువారు ఎలాగైతే చనిపోయి లెగుస్తాడో బైబిల్లో ఒక మాట ఉంది,
యేసు చనిపోయి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా దేవుడు మనలో కూడా ఏం చేస్తాడు? అదే ప్రకారము తిరిగి మనలో కూడా ఆయన లేపబోతున్నాడు. అయితే కొంతమందికి ప్రశ్న, చచ్చిన వాడు ఎలా లెగుస్తాడు అని అడుగుతుంటారు. ఇప్పుడు రామారావు గారు చనిపోయారు, ఆయన్ని పాతి పెట్టాం, ఆయన శరీరం అంతా మట్టిలో కలిసిపోయింది, ఎముకలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, ఆ చచ్చిన వాళ్ళు ఎలా తిరిగి లెగుస్తారు? చచ్చిన వాళ్ళు ఎలా పరలోకానికి వెళ్తారు? వారు మట్టిలో కలిసిపోయారు కదా, చచ్చిన వాళ్ళు తిరిగి లేవడం ఏంటి అంటారు. అలాంటి వారికి బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళు అవివేకులు అని చెప్తుంది. ఎవరు చెప్పండి? అవివేకులు. అందుకే అక్కడ ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అని ఉంది. అంటే విత్తినటువంటి ఏ గింజైనా, విత్తినటువంటి ఏ విత్తనమైనా అది చస్తే తప్ప ఏమవ్వదు, తిరిగి ఫలించదు. చెప్పండి, చస్తే కానీ ఫలించదు. అంటే ఇప్పుడు మనం విత్తనాన్ని విత్తుతున్నాం, జాగ్రత్తగా వినాలి మీరు. విత్తనాన్ని విత్తుతున్నాం, విత్తనానికి ఆకారం ఉందా అంటే, విత్తనానికి ఒక ఆకారం ఉంటుంది, అది వేరే సంగతి. కానీ అందులో నుండి వచ్చే మొక్క ఆకారం విత్తనములో ఉందా? ఇప్పుడు గోధుమ గింజ, ధాన్యపు గింజ విత్తుతున్నాం, ధాన్యము గింజలో నుండి ఏమొస్తుంది? ఇప్పుడు వరి విత్తామనుకోండి, వరి చేలు వస్తుంది, ఆ చేను మనకు కనబడుతుందా? బయటికి కనబడదు. ఏం కనబడుతుంది విత్తినప్పుడు? ధాన్యము గింజే కనబడుతుంది. కానీ ఆ గింజలో ఏముంది? అదే విత్తనముగా మారి ఆ విత్తనములో నుండి ఏమొస్తుంది? మొలకొస్తుంది. ఆ మొలకే కొన్నేమో మొక్కలు అవుతాయి, చెట్లు అవుతాయి. అంటే ఆ విత్తనము లోపల ఏముంది అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఆకారం ఉంది, కానీ బయటికి మనకి కనబడటం లేదు. అలాగే మనము కూడా ఒకరోజు చనిపోతాం, మట్టిలోకి వెళ్ళిపోతాం, మట్టిలో కలిసిపోతాం. యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఆయన ఈ భూలోకంలో 2025 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి నడిబొడ్డున ఉన్న బెత్లెహేములో జన్మించాడు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు లేకుండా బ్రతికాడు. ఆయన బ్రతికి 33.5 సంవత్సరాలు జీవించి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి, మచ్చలేని స్వచ్ఛమైన పవిత్రుడిగా బ్రతికి, అనంత జ్ఞానిగా పేరు తెచ్చుకొని, సర్వవ్యాప్తిగా పేరు తెచ్చుకొని, సర్వజ్ఞానిగా పేరు తెచ్చుకొని, సృష్టి మీద అధికారము కలిగిన వాడిగా పేరు తెచ్చుకొని, మానవుల యొక్క పాపాల్ని ప్రక్షాళన చేయాలి అన్న ఉద్దేశముతో, మానవుల యొక్క పాపాన్ని తీసివేయాలి అన్న ఉద్దేశముతో, మనిషికి జన్మ, కర్మ, క్రియా పాపాలు ఉన్నాయి గనుక ఆ పాపాలన్నిట్లో నుంచి విడుదల ఆయనకి లభించకపోతే ఆ హృదయం అంతా పాపభారంతో నిండిపోయి, మనశ్శాంతికి కరువైపోయి, చావడానికి దగ్గరై, ఆ మనిషి జీవితం శాంతి, నెమ్మది లేకుండా ఉంటుంది గనుక, మనిషిని దేవుడు ప్రేమించి, మనము చేసిన పాపాలన్నీ కూడా పాపమెరిగినటువంటి ఆ దేవుడు, పాపమే తెలియనటువంటి ఆ దేవుడు మన కోసం శాపగ్రహీగా మారి, మన కోసం 5 గాయాలు పొంది, సిలువలో రక్తాన్ని గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేపబడ్డాడు. ఆయన 3వ రోజు ఏం చేయబడ్డాడు? తిరిగి లేపబడ్డాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరలా నేను వస్తాను అని చెప్పాడు. నేను వచ్చినప్పుడు ఇల్లులు ఎక్కువ కట్టుకుంటారు, నేను వచ్చే ముందు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది, నేను వచ్చే ముందు మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, నేను వచ్చే ముందు మనుషుల్లో కృతజ్ఞత ఉండదు, నేను వచ్చే ముందు ఒకరింట్లో వారే ఒకరికి శత్రువులు అయిపోతారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, దేశం మీదకి దేశం లెగుస్తుంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, పైకి బత్తి గలవారుగా కనబడతారు కానీ దాని శక్తిని ప్రజలు ఆశ్రయించరు,
ఇలాంటివన్నీ జరుగుతున్నటప్పుడు నేను తిరిగి వస్తానని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. వచ్చి బూర మ్రోగేటప్పుడు క్రీస్తునందుండి ఎవరైతే చనిపోయారో, అంటే యేసు ప్రభువారు నా పాపాల కొరకు చనిపోయాడు అని ఆయన దగ్గరకు వచ్చి లోతైన పశ్చాత్తాపంతో తాము చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి యేసు క్రీస్తుని ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడిగా అంగీకరించి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్టిజం తీసుకొని చనిపోయారో వారు మధ్యాకాశానికి వెళ్తారు. ఎలా వెళ్తారు అంటే మహిమ గల శరీరాలు దేవుడు వారికి ఇస్తాడు. ఎందుకంటే చచ్చిన వాళ్ళు ఎవరితో పోల్చారు? విత్తనముతో పోల్చారు. విత్తనానికి ఏమొస్తుంది? విత్తనంలో నుంచి ఏమొస్తుంది? ఒక ఆకారం వస్తుంది కదా. అలాగే మనకు కూడా మహిమ గల శరీరం ఇస్తాడు. ఆ మహిమ గల శరీరముతో మనము 2వ ఆకాశంలోకి వెళ్తాం. మీకు ఇంకా అర్థం కావాలి అంటే యోహాను శుభవార్త, మనకు టైం లేదు కనుక వేగంగా చదువుకుందాం. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. ఇక్కడ చూడండి, శిష్యులు ఆదివారం అయింది, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శుక్రవారం చనిపోయారు. ఇక ఆదివారం వచ్చింది. అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఇంట్లో ఆరాధన చేసుకోవడానికి కూడుకున్నారు. ప్రభువుని ఆరాధన చేస్తున్నారు, ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. తలుపులన్నీ వేయబడ్డాయి, కిటికీలన్నీ వేయబడ్డాయి. ఇప్పుడు తలుపులు వేయబడిన తర్వాత, కిటికీలు వేయబడిన తర్వాత ఒక ఇంట్లోకి మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. తలుపు తడతాం, తలుపు తీస్తేనే వెళ్ళగలం, లేకపోతే తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళగలం. కానీ యేసు ప్రభువారు తలుపులు వేసినట్టుగా వేసివి ఉన్నాయి, కిటికీలు వేసినట్టుగా ఉన్నాయి. యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎలా వచ్చాడు ఆయన? మహిమ గల శరీరముతో వచ్చాడు. ఏ శరీరముతో అంటే ఈ మహిమ గల శరీరానికి ఈ కిటికీలు కానీ తలుపులు కానీ అడ్డుకోలేవు. మహిమగల శరీరం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే దానికి వాహనం అక్కర్లేదు. అలాంటి అద్భుతమైన మనం రోజు మన శరీరాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనకి ఫ్యాన్ కావాలి, లేకపోతే చెమట ఎక్కుతుంది, ఇంటికి వెళ్ళాక స్నానం చేయాలి, మళ్ళా సోప్ రాసుకోవాలి, తర్వాత పౌడర్ రాసుకోవాలి. ఈ శరీరానికి వేళకేమో తినాలి, కానీ ఆ మహిమగల శరీరానికి ఏమీ అక్కర్లేదు. అటువంటి మహిమగల శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. యాకోబు పత్రికలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. చూడండి, యాకోబు పత్రికలో మన యొక్క జీవితం కోసం చెబుతూ, రేపేమి జరుగునో నీకేమి తెలియను, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారు అని ఉంది. ఆవిరి వంటి వారు ఏమని ఉందండి? ఇప్పుడు చెరువులు ఉన్నాయి. వేసవి కాలం వస్తే కొన్ని నదులు, జీవనదులు కాకుండా మామూలు నదులు, కొన్ని చెరువులు ఎండిపోతాయి. ఎందుకు ఎండిపోతాయి అంటే ఆ చెరువుల్లో ఉన్న నీరు ఆవిరి అయిపోతుంటుంది. ఏమైపోద్ది? సగం ఆవిరైపోతుంటుంది. కొంతమంది పంటల కోసం నీరు తీసుకుంటారు, ఎక్కువ ఆవిరి అయిపోతుంటుంది. నదుల్లో ఉన్నటువంటి నీరు, ఆ సముద్రంలో ఉన్నటువంటి కొంత నీరు ఆవిరవుతుంటుంది. ఈ ఆవిరి ఏం చేస్తుంది అంటే పైకి వెళ్ళి మేఘముగా తయారవుతుంటుంది. ఆవిరి ఎలా తయారవుతుంది? మేఘముగా తయారవుతుంది. ఆ మేఘం ఏం చేస్తుంది అంటే కొన్ని సమయాల్లో పెట్రోల్లా, డీజిల్లా, కిరోసిన్లా మన మీద కురుస్తుంటుంది. కురుస్తుందా? కురదు. వర్షము వలె కురుస్తుంది. ఎలా కురుస్తుంది అంటే మీదకి ఏమి వెళ్ళింది? ఆవిరి వెళ్ళింది. మళ్ళీ కిందకి ఏమొచ్చింది?
వెళ్ళింది నీరే, ఆవిరంటే నీరే కదా, వచ్చింది ఏంటి? నీరే. అంటే ఇప్పుడు ఎవరు చనిపోతే వారే తిరిగి లెగుస్తారు. రామారావు గారు చనిపోయారు కదా, ప్రభు వచ్చేటప్పుడు ఆయన మహిమగల శరీరముతో తిరిగి ఆయన లేవబోతూ ఉన్నారు. ఏ శరీరముతో? ఇది అవివేకులు అయినటువంటి వారికి అర్థం కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మనకు ఒక మహిమగల శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ఒక రోజు మహిమగల శరీరముతో లేవబోతున్నాం. నీరే పైకి వెళ్ళింది, మరలా ఏమొస్తుంది? నీరే వస్తుంది. నువ్వు చనిపోతే మరలా ఎవరు లెగుస్తారు? నువ్వే ఒకరోజు తిరిగి లేవబోతూ ఉన్నావు. ఇంకా చూడండి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఈ యోహాను శుభవార్త 12వ అధ్యాయం 20వ మాట. ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను. చూడండి, ఈ మాటలన్నీ చదివితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు టైం లేదు. అంటే కొంతమంది యొక్క ఉద్దేశం ఏంటి అంటే, యేసు ప్రభు వారు కేవలం ఇజ్రాయేలు దేశం కోసమే వచ్చాడు అని కొంతమంది చెప్తుంటారు. కానీ అది సత్య దూరం. అంటే యేసు ప్రభువారు చనిపోవటం వలన అన్యులమైనటువంటి మనకు కూడా న్యాయము జరిగింది. అన్యులమైన మనకు కూడా ఏం జరిగింది? న్యాయము జరిగింది. ఎలా జరిగింది న్యాయము అంటే బైబిల్ చెప్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట నేను చూచి. చూడండి, లోకరక్షకుడు యేసు ప్రభువారు ఇశ్రాయేలీలకే రక్షకుడు కాడు. యేసు ప్రభువారు కేవలం కానాను దేశానికే రక్షకుడు కాడు. యేసు ప్రభువారు కేవలం గొర్రెలకే రక్షకుడు కాడు. ఆయన లోకానికే రక్షకుడు. ఎవరు చెప్పండి? లోకం అంటే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఎవరికి రక్షకుడు? ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. కాబట్టి ఏదో ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే వచ్చిన వాడు కాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. 15వ మాట. తండ్రి నన్ను ఎలాగు పంపెను, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని. ఈ దొడ్డే అంటే ఇజ్రాయేలు దేశం, వేరే గొర్రెలు అంటే మనం. ఎవరు చెప్పండి? మనం. అంటే యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడు అని అక్కడ రాయబడి ఉంది. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన తిరిగి లేచినట్టు మనల్ని తిరిగి లేపడానికి. ఎందుకు ప్రాణం పెట్టాడు? మనకి రక్షకుడుగా ఉండడానికి. ఎందుకు ప్రాణం పెట్టాడు? చూడండి బైబిల్ ఏం చెప్తుందో. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి ఎందుకు ప్రాణం పెట్టాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు
లేనివారై ఉన్నారు అని ఉంది. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోక ముందు మన పరిస్థితి ఏంటి అంటే ఒక మనిషి పరిస్థితి ఏంటంటే, దేవుని రాజ్యములో వారికి పాలు లేని వారుగా ఉండేవారు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే, దేవుని రాజ్యములో మనకి పౌరసత్వము లేదు. ఏమి లేదు చెప్పండి. రెండవది, బయట వారముగా ఉన్నాము. ఎలా ఉన్నాము? మూడవది, వాగ్దాన నిబంధన లేని వారుగా ఉన్నాము. అక్కడ అదే మాట రాయబడి ఉంది. ఏమి లేని వారుగా ఉన్నాము. నాలుగవది, దేవుడు లేని వారుగా ఉన్నాము, దూరస్తులుగా ఉన్నాము. ఎలా ఉన్నాము మనం? దేవునికి దూరస్తులుగా ఉన్నాము, పరజనులుగా ఉన్నాము, నిరీక్షణ లేని వారముగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? మనం చెప్పండి, ఎలా ఉన్నాం? అర్థమైందా? మనకు వాగ్దానాలు లేవప్పుడు. తర్వాత పరజనులుగా ఉన్నాం, పరలోకంలో పౌరసత్వం లేదు, బయటవారుగా ఉన్నాం. తర్వాత వాగ్దాన నిబంధన లేదు, దేవుడు లేనివారుగా ఉన్నాం. అయితే ఆయన చనిపోవటం ద్వారా ఏం జరిగిందంటే, 14వ మాట చదవండి. ఆయన మన సమాధానం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి, ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమమ్మా? దూరముగా ఉండేవాళ్ళం యేసు ప్రభుకి. కానీ క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మనం ఏమయ్యాం? సమీపస్తులయ్యాం. ఎంత సమీపస్తులమయ్యాము అంటే, ఒక ఆయన వచ్చి, ఒక పెద్ద ఆఫీసర్, ఆయన ఎస్పీ, ఆయన దగ్గరకు వచ్చి ఒక ఆయన ఇంకొక చిన్న ఆఫీసర్ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, సార్, యేసు ప్రభు చాలా మంచోడు సార్, కరుణామయుడు సార్, దయామయుడు సార్, ఆయన ముఖంలోనే ప్రశాంతత ఉంటుంది సార్, ఆ మనుషుల కోసం చనిపోవడం గొప్ప సంగతి సార్, ఆ యేసు ప్రభు వారు చాలా మంచోడు సార్, ఆయనలో ఏ పాపం కనబడదు, కానీ క్రైస్తవులంటేనే నాకు కొంచెం చిరాకు అన్నాడు ఆయన. క్రైస్తవులు నీకేం చేశారు? క్రైస్తవులు మంచిగా చేస్తారు తప్ప ఎవరికి కీడు చేయరు కదా. క్రిస్టియానిటీలోకి వచ్చాక దొంగలు మారుతున్నారు, క్రిస్టియానిటీలోకి వచ్చాక అబద్ధాలు ఆడేవారు మారుతున్నారు, నరహత్యలు చేసేవారు మారుతున్నారు, మోసగాళ్ళు మారుతున్నారు. క్రిస్టియన్స్ అంటే ఎందుకు పడదు అంటే, వాళ్ళకి మర్యాద లేదు సార్ అన్నాడంట ఆయన. క్రిస్టియన్స్కి మర్యాద లేకపోవడం ఏంటి? వాళ్ళు మర్యాద ఇస్తారు కదంటే, మేము చూడండి, మేము ఎవరినైనా, ఒక మనిషి అయినా సరే, ఒక మంచి బట్టలు, కాషాయ వస్త్రాలు వేసుకుంటే స్వామీజీ అని పిలుస్తాం మేము, స్వామి గారు అని. మా దేవుణ్ణి కూడా స్వామీజీ అని పిలుస్తాం, స్వామివారు అని పిలుస్తాం, వారు అని పిలుస్తాం. మీరేంటి క్రైస్తవులు యేసు అని పిలుస్తారు. ఇంతవరకు యేసు గారు అని పిలిచేవాడిని ఒక్కడిని చూడలేదు నేను. మేమైతే వారు, స్వామివారు అని పిలుస్తుంటాం. మేము వారు అని ఎంతో గౌరవం ఇస్తాం. క్రిస్టియన్స్ ఎందుకు యేసు ప్రభు గౌరవం ఇవ్వరు అని అన్నాడంట ఆయన. అప్పుడు ఆయన అన్నారంట, మంచి ప్రశ్న వేసావు నువ్వు, ఒక మాట అడుగుతాను చెప్పు అన్నాడంట. చెప్తాను సార్. ఏంటి సార్ అంటే, ఏమనుకో కదా అంటే, అదేంటి సార్ మీరు పెద్దవాళ్ళు, ఏమనుకో అని చెప్పండి సార్ అంటే, నీకు పెళ్ళయిందా అంటే, పెళ్ళయింది సార్, పిల్లలు ఉన్నారు 2. నీ భార్యను ఏమని పిలుస్తావు అని అడిగాడంట. ఒక్కోసారి పేరు పెట్టి పిలుస్తాను, ఒక్కోసారి కోపం వస్తే ఏమై అంటాను, ఏమోయ్ అంటాను, లేకపోతే ఇంకా ఎలా పిలుస్తాను, పేరు పెట్టి పిలుస్తాను, ఏమే అంటాను అని అన్నాడంట. ఒకవేళ నేను మీ భార్యను ఏమే అనొచ్చా అంటే, మీరెందుకు సార్ నా భార్యకి ఏమే అంటారు అన్నాడంట. మరి నువ్వెందుకు అంటున్నావు అంటే, నా భార్య సార్ అన్నాడంట. అంటే మీ ఇద్దరికి భార్య భర్తల సంబంధం ఉంది కాబట్టి ఏమే అంటున్నావు, ఒసై అని అంటున్నావు. ఎందుకంటే మీకు ఆ సంబంధం ఉంది. ఆయన మాకు తండ్రి, ఆయన మాకు నాన్న, కాబట్టి యేసు అని పిలుస్తున్నాం మేము. మా నాన్న కాబట్టి మాకు అంత దగ్గర సంబంధం ఉంది. మేము ఎలా పిలిచినా ఆయన పలుకుతాడు. మేము యేసు గారు అని పిలక్కర్లేదు అని చెబితే, ఇప్పుడు అర్థమైంది సార్ అన్నాడంట. అంటే ఎంత దగ్గర అయిపోయాడంటే, యేసు ప్రభు అని మనం పిలుస్తున్నాం. ఎప్పుడైనా యేసు వారు యేసు గారు అన్నామా? క్రీస్తు గారు అన్నామా? ఎందుకు? మనకు ఆయన ఏమయ్యాడు? ఇంట్లో తండ్రి. అంటే ఒక కుటుంబం అయిపోయాం మనం.
అంటే ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం మనం, ఇప్పుడు ఏమైపోయాం మనం? సమీపస్తులుగా. ఆయన రక్తం మనల్ని సమీపస్తులుగా చేసింది. 14వ మాట, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఈ 14వ మాట నుండి మనం చదివితే, దేవుడు మనకు సమాధానమై ఉండి విధిరూపకమైన ఆజ్ఞల వలన మనలో ఉన్న మధ్య గోడను పడగొట్టేశాడు అని ఉంది. యూదులు కాని వారందరూ కూడా అన్యులే. అర్థమవుతుందా? మనము కూడా అన్యులమే. యూదులు కాని వారు ఎవరైనా ప్రపంచంలో ఎవరు చెప్పండి? అన్యులే. యూదులు అన్యులింట్లో భోజనం చేయరు. యూదులు అన్యుల్ని చిన్న చూపు చూస్తారు. అయితే వారి మధ్య ఒక అగాధం, ఒక గోడ ఉండేది. వాళ్ళు చిన్నవారు, మేము పెద్దవాళ్ళం, మేము యూదులం, మాకు ధర్మశాస్త్రం ఉంది, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అని. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చి ఈ లోకంలో చనిపోయాడో ఆ మధ్య గోడను పడగొట్టేశాడు. ఆయన పడగొట్టేసి మనకిప్పుడు ఏమిచ్చాడు? సమాధానాన్ని ఇచ్చాడు, ద్వేషాన్ని తీసేశాడు. ఆ తర్వాత ఒక్క పురుషునిగా చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు అంటే మన సమాధానం కారణమయ్యాడు. ఆ తర్వాత దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. మనందరికీ ఒకే పట్టణాన్ని ఇస్తున్నాడు. ఏ పట్టణాన్ని? పరలోక పట్టణానికి చేరుస్తున్నాడు. ఇదంతా దేని వలన? యేసుక్రీస్తు ఒక గోధుమ గింజ వలె చనిపోవట వలన జరిగింది. అందుకే గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది ఒంటిగానే మిగిలియుండును అన్నాడు. అంటే యేసు ప్రభువు గాని చనిపోకపోతే మనకు సమాధానము లేదు. యేసు ప్రభు వారు చనిపోకపోతే మనకి జీవము లేదు. యేసు ప్రభు వారు చనిపోకపోతే మనకి మోక్ష ప్రాప్తి లేదు. ఈ సంగతి తెలియక కొంతమంది అంటారు, 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడు ఎలా అవుతాడు అంటే, పీక్కోలేక కాదు, ఆయన చనిపోకపోతే ఈ మేళ్ళు రావు గనుక మన కోసం మన స్థానములో ఆయన చనిపోయాడు. ఒక మాట చూసి ముగించేసుకుందాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములో 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. లూకా శుభవార్త 2వ అధ్యాయం 30-31. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున
సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నిన్ను బయలుపరచుటకు, అన్యజనులను నీకు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను సకల ప్రజల ఆయన చనిపోవటం వలన మనకు మహిమ వచ్చింది. ఏమొచ్చిందండి? అందుకే 4 వచనాలు చదువుకున్నాం, మహిమ వచ్చింది. కాబట్టి యేసు ప్రభువారు చనిపోయనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో మనము కూడా ఒకరోజు తిరిగి లేవబోతున్నాం. రామారావు గారు తిరిగి లెగుస్తారు. చెప్పండి, రామారావు గారు తిరిగి లెగుస్తారు. మన ఇంట్లో ఎవరైతే ప్రభువునందుండి నిద్రించారో వారు కూడా తిరిగి ఒకరోజు లేవబోతున్నారు. ఇది సత్యం. 7 ఏండ్లు దేవుడు మనకి విందివ్వబోతున్నాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత పరలోకానికి మనం వెళ్తాం. యుగ యుగాలు దేవదూతలలాగా మనము దేవునితో ఉంటాం. అందుకే యేసు ప్రభు నమ్ముకున్నాం. కాబట్టి రామారావు గారు ధన్యులయ్యారు. ఆయన ఇప్పుడు ఆ యొక్క పరదేశంలో ఎంతో నెమ్మది పొందుచున్నారు. కాబట్టి ఇంకా యేసు క్రీస్తుని ఎవరైనా అంగీకరించకపోతే, నేనే మార్గము సత్యము జీవమని ఆయన చెప్పాడు కనుక మీరు అంగీకరిస్తే మీకు కూడా ఆయన సమాధానం ఇస్తాడు, జీవమిస్తాడు. ఆ తర్వాత మీ జీవితాల్లో మహిమనిస్తాడు, మిమ్మల్ని మోక్షానికి తీసుకువెళ్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక.